అమ్మా నీకు తెలుసుగా కథ చెప్తేనే పడుకుంటా అని. తెలుసు, అందుకే నీకోసం ఇవాళ పిల్లి ఎలుక కథ చెప్తా. ఒక అడవిలో ఒక ఎలుక ఉండేది. ఆ ఎలుకకు పిల్లి అంటే చాలా భయం. ఆ ఎలుక ఎప్పుడు బయటికి వెళ్లినా వెంటబడి సతాయించేది. ఎలాగబ్బా ఈ పిల్లి నుండి తప్పించుకోవడం అని ఎలుక చాలా ఆలోచించింది. దానికి ఒక ఉపాయం తోచింది. వెంటనే ఆ ఎలుక అడవిలోకి వెళ్లి మంచి మంచి పళ్లన్నీ ఏరి మూటకట్టింది. ఆ అడవి పక్కనే ఒక ఊరుంది. ఆ ఊరిలో ఒక కమ్మరి ఉన్నాడు. ఆ ఎలుక పళ్ల మూట తీసుకుని పోయి కమ్మరికి ఇచ్చింది. నాకు ఒక మంచి ముళ్ల కవచం చేసి ఇవ్వు. ఇలాంటి పళ్ళు ఎన్ని కావాలంటే అన్ని తెచ్చి పెడతా అని బతిమలాడుకుంది. ఆ కమ్మరి సరే అని జాలిపడి ఆ ఎలుకకు ఒక ముళ్ల కవచం చేసి ఇచ్చాడు. తరువాత రోజు ఆ ఎలుక ముళ్ల కవచం వేసుకొని పిల్లి దగ్గరికి వెళ్ళింది. రావే, నీకు చేతనైతే నా మీదకు అంటూ పిల్లికి సవాలు చేసింది. ఆ పిల్లికి ఎలుక ముళ్ల కవచం వేసుకున్నది తెలీదు. దాంతో ఎగిరి ఎలుక మీదకు దూకింది. అంతే, పిల్లికి ఎలుక వంటి మీద ముల్లులన్నీ సర్రున గుచ్చుకున్నాయి. ఓరిదేవుడో, ఇది మామూలు ఎలుక కాదురా నాయన అనుకుంటూ ఆ పిల్లి అక్కడి నుంచి పారిపోయింది. ఆ రోజు నుంచి ఎలుక కనబడితే చాలు పిల్లి పారిపోవడం మొదలు పెట్టింది. బుద్ధి వంచితే కొండను కూడా లేపవచ్చు అంటే ఇదేనేమో. రోజూ మీరు కూడా ఇలాంటి కథలు వినాలి అంటే లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.